హాయ్. మీరందరూ ఇప్పుడు అమ్మ ఒడి పాఠ్యభాగ సారాంశం చెప్తారా? లేచి చుట్టూ తిరగాలి. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మా గుండె అమ్మ 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 కాంతులు మేలైన చేతులు దాటలు మేలైన అమ్మ కాలుల కాంతులు శుభాలు శాంతిని అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం. వెరీ గుడ్, బాగా చెప్పినాం. ఇంకెవరు? ఉమా మహేశ్వర్ వచ్చిన కాడ చెప్పండి. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడు బాగోగులో చూసిన నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ నాకు పడిపుడి. వెరీ గుడ్. తీసుకో కుమార్. వచ్చినంత చెప్పండి. మీకు ఏం టెన్షన్ వద్దు. మీకు వచ్చిన ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు ఏం సైలెంట్గా ఉండు. ప్రత్యక్ష దైవం. ఏం టెన్షన్ పడుతున్నావు? వచ్చు కదా నీకు. చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. మా అమ్మ తన ఒడిలో నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. వెరీ గుడ్. అంతేనా? ఇంకా వస్తుందా? ఈమెకి త్రివేణికి ఇంకోట చెప్పు. అదే వచ్చి నీకు ముందు త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. టెన్షన్ అవుతుంది కదా మీకు. నిలబడి చెప్తారా లేకపోతే చుట్టూ తిరిగితే చెప్తారా? మా అమ్మ ఒడి నాకు చెప్పు. మీరు సైలెంట్గా ఉండాలి. ఎన్నో సంగతులు చెప్పిన మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు చెప్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ ప్రకాశించే నన్ను ఎల్లప్పుడూ బాగా నేర్చుకున్నావు. ఏమన్నీ తప్పు చెప్తున్నావు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? తర్వాత మళ్ళీ గుర్తు చేసుకో. త్రివేణికి మళ్ళీ చెప్పాలి నువ్వు. చెయ్యి. తీసుకో త్రివేణి. రమ్మా. ఎవరు అంది ఉడదు. నా భవితకు చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ చెప్పకూడదు. ఆ పిల్లకి తెలివితేటలు వచ్చాయిగా. చాలా అయిపోయిందా? ఏమిస్తుంది అమ్మ పెదవులపై చిరునవ్వు నీకు? సంతోషము. నాకు సంతోషాన్ని ఇస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఎవరు? హేమంత్కి ఒక్క పాయింట్ వచ్చు కదా. లేపు హేమంత్. చాలా ఒక్కటి నేర్చుకున్నా మీరు నిదానంగా నేర్చుకోవచ్చు. రెండో పాయింట్లు వచ్చా? అంటే
ఏ అచ్చొద్దు. అంతేనా? వెరీ గుడ్. చాలు వచ్చినాన్ని చెప్పండి. రేపు కూడా మొత్తం నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పినా మా అమ్మ ఒడిలో నాకు బాగా వచ్చింది. నేర్పిన సంగతులు మా అమ్మ నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ బాగోగులు చేసే ఎవరు మాట్లాడకూడదు. ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు ఒక బడిగుడి. దేవుని కంటే ముందు త్వరపడుతూ నా సైలెంట్గా ఉండు. వెరీ గుడ్. చాలు. ఇంకా నువ్వు చెప్పినావా? చెప్పు, మళ్ళా చెప్తావా? కడీసము కన్మ గట్టి చెప్పాలా? ఏమైంది కాలికి? చెప్పు, నిలబడే చెప్పు. ఎన్నో సంగతులు నేర్పిన టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా చెప్పాలి. చాలు. 3 పాయింట్స్ చెప్పినావు. ఇంకా చెప్పాలా? లే సతీష్. సతీష్ చెప్తావా? స్టెల్లనా? చెప్పు స్టెల్లా. పేరు స్టెల్లా. స్టైల్గా ఉంది పేరు. చెప్పు స్టెల్లా. ఏం స్టెల్లా చెప్తుందంటే ఎన్ని చెప్తివి? వచ్చు నీకు ఇంకా చెప్పినావు ఇందాక. ఉండు స్టెల్లాకి ఇంకా వచ్చు. చెప్పు కదా అని మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మర్చిపోతివా? ఎవరు? లిఖిత. భార్గవి బాగా చెప్పింది. నెక్స్ట్ సతీష. ఎవరు చెప్తారు? ప్రశాంత. ఎవరొకరు చెప్పనా? ప్రశాంత్ లేనా? సతీష్కి ఇస్తావా? త్వరపడి ఏం చేస్తుంది? నా భవితకు పునాది వేస్తుంది. నెక్స్ట్ ఇంకా బాగా నేర్చుకోలే. మర్చిపోతువా? నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మవారి నాకు చదువు బడి గుడి. ఇంకా బాగా చెప్పాలా? వచ్చా నీకు? తినుకుంటే చెప్తున్నావు. ఏమైనా పడకుంది మాకి. గట్టి చెప్పాలా?
అంతేనా? ఒక పాయింటేనా? ఇంకా ఎవరు? తొందరగా చెప్పండి, తొందరగా కావాలి. చెప్పు శ్రీనివాస్. నెక్స్ట్ యువరాని ఒక పాయింట్నే చెప్పాలను. బాబు మీరు ఎవరైనా చెప్తారా? అఖిల్. అందుకే మా అమ్మ నాకు బడి ఉంది. దేవుడి గంట త్వరపడుతున్నా నా భవిష్యత్తు తీసుకుంది. మా అమ్మ అందరి మాటలు మా చూడ అలంకారం. మా అమ్మ ఉండపై చిరునవ్వు మాకు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా ఇది బాగా నేర్చుకోవాలి మొత్తం. అందరూ రేపు చెప్పేసినారా? చెప్తాను. తొందరగా కావాలి, టైం అవుతుంది. కాపాడేనా ప్రత్యక్ష? అంతేనా? రేపు చెప్తుర్లేండి ఇంకా మిగతా బాగా నేర్చుకోవాలి ఇంకా.